ఫస్ట్ 3 నెలలు టీడీపీ పరిపాలనని మీరు ఎలా అనలైజ్ చేస్తారు ఒక వ్యక్తిగా, ఒక ఇండివిజువల్? ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆలగడ్డ అనేది ఫ్యాక్షనిజంకి అడ్డా అని చెప్పి అది మీడియా వాళ్ళు కాయిన్ చేసి ఉండొచ్చు, లేదంటే ఆలగడ్డ అంటే బాంబుల గడ్డ అనేవాళ్ళు. నాకు కూడా ఒక రెడ్ బుక్ ఉంది, దాంట్లో 100 పేర్లు ఉన్నాయి. రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ అసలు స్టార్ట్ అవ్వడానికి, తప్పు చేయకపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు, తప్పు చేస్తుంటే మాత్రం భయం కంపల్సరీ పెట్టాలి. భయం లేకపోతే భక్తి రాదు. సో మీ రెడ్ బుక్లో తెలంగాణకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారా, లేకపోతే ఓన్లీ ఆంధ్రాకి చెందిన వాళ్ళు? మీరు బాగా పని చేయలేదు కాబట్టి ఈసారి ఇవ్వలేదు అని అంటున్నారు. మొన్న మినిస్ట్రీ కూడా నేనేదో చాలా హార్డ్ వర్క్ చేశాను, నేను ఇవ్వలేదు. రాలేదనే దానికన్నా ఏదైతే వైఎస్ఆర్సీపీ బ్యాక్ బోన్ అని చాలాసార్లు చెప్పుకున్నారో రెడ్డి కమ్యూనిటీ, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఓట్లు వేయలేదు అని చెప్పి. రెడ్డిలకు ఏం చేసినాడు? సరే మా రెడ్డి పర్టికులర్ కెనాల్ మీద ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కేసీ కెనాల్ మీద మేము తీసేయాల్సి వస్తుందని చెప్పినాను. నేనే నోటీసులు ఇప్పించినాను, నేనే చేపించినాను, నేనే ఆ గోడని. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే వీ విల్ డెమాలిష్ ఇట్. గతంలో నేను మంత్రిగా ఉన్నాను, ఎవరి మీద మేము తప్పుడు కేసులు పెట్టలేదు. ఆలగడ్డలో హౌ మెనీ పీపుల్ హ్యావ్ వర్క్ అగేన్స్ట్ మీ? గవర్నమెంట్లో ఉన్నప్పుడు చెప్పొచ్చులే నాకు తెలియదు, కానీ కెమిస్ట్రీ స్టూడెంట్స్కి ల్యాబ్స్ కావాలా, ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ చేయడానికి ల్యాబ్స్ లేవు. కానీ ప్రతిపక్షంలో ఉంటే మాకన్నా ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఉండాలి మీరు. యూ కాంట్ జస్ట్ మేక్ అలిగేషన్స్. ఆయన ప్రతిపక్షంలోకి వచ్చి 3 నెలలు కావట్లేదు, అప్పుడే